హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక ఒక మొబైల్ యూస్ చేస్తుండి దాంట్లో ఇంటర్నెట్ అనేది స్లోగా వస్తున్నట్టయితే దాన్ని ఎలా స్పీడ్గా రావాలి వచ్చేటట్టు ఏం సెట్టింగ్స్ చేస్తే వస్తుంది అని చెప్పేసి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు ఏదైనా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కానీ యూట్యూబ్ షార్ట్స్ కానీ అన్న వీడియోస్ కానీ క్రోమ్ బ్రౌజర్లో ఏమన్నా సెర్చ్ చేస్తున్నప్పుడు కానీ ఇంటర్నెట్ కనుక స్లోగా ఉందంటే అది రావడానికి చాలా టైం పడుతుంది. అప్పుడు చాలా చిరాగ్గా అనిపిస్తుంది అది గమ్మున రాకపోతే. అందుకే ఇంటర్నెట్ని స్పీడ్గా చేసుకుని కొన్ని సెట్టింగ్స్ చెప్తాను. ఈ సెట్టింగ్స్ చేసుకుంటే మన ఇంటర్నెట్ అనేది స్పీడ్గా అయితే వస్తుంది. ప్లస్ మనం షార్ట్స్ కానీ రీల్స్ కానీ చూసినప్పుడు అయితే స్పీడ్గా అయితే అన్నీ వస్తూ ఉంటాయి. అందుకే ఈ సెట్టింగ్స్ ఏంటి ఎలా చేయాలనేది అయితే చెప్తాను. అండ్ అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు చూస్తున్న వీడియో కింద ఇక్కడ లైక్ బటన్ ఉంటుంది. లైక్ అయితే క్లిక్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అండ్ అలాగే మీకు గనక మొబైల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన ఛానల్లో ప్రాబ్లమ్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. ఒకసారి యూస్ అనిపిస్తే ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు మన డేటాని స్పీడ్గా రావడానికి కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి మీ ఫోన్లో సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్నెట్ ఉంటుంది కదా, దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ సిమ్ కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ సిమ్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొబైల్ నెట్వర్క్ అని ఉంటుంది సెకండ్ ఆప్షన్. దీంట్లో యాక్సెస్ పాయింట్ నేమ్స్ ఉంది కదా ఫస్ట్ స్టార్టింగ్లో, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు కింద న్యూ VPN అని చెప్పేసి ప్లస్ ఐకాన్తో ఉంది కదా, దాని పక్కన రీసెట్ అని ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు రీసెట్ డిఫాల్ట్ APN సెట్టింగ్స్ కంప్లీటెడ్ అనేది వచ్చింది. ఇప్పుడు మన సెట్టింగ్స్ అనేవి అయితే ఒకసారి రీసెట్ అవుతాయి. రీసెట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసి చూడండి మీకు ఇది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. అయినా వర్క్ కాకపోతే మళ్ళీ ఇక్కడ అయితే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు సెకండ్ సెట్టింగ్ కూడా చెప్తాను. బ్యాక్ వచ్చి ఇక్కడ ఇంకోటి అయితే సెట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమని టైప్ చేస్తారంటే రీసెట్ అనేది టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ చూడొచ్చు రీసెట్ వైఫై మొబైల్ నెట్వర్క్స్ అండ్ బ్లూటూత్ అని చెప్పి స్టార్టింగ్లో ఒక ఆప్షన్ అయితే వచ్చింది. దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వైఫై మొబైల్ డేటా బ్లూటూత్ అన్నీ అయితే వస్తాయి. మన ఫోన్లో సెట్టింగ్స్ అనేది అయితే చేంజ్ అయిపోతుంటాయి కొన్నిసార్లు. అందుకే ఒకసారి రీసెట్ సెట్టింగ్స్ చేంజ్ చేస్తే మళ్ళీ నార్మల్ అయితే అవుతాయి. నార్మల్ అయ్యి మన ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఒకవేళ తగ్గిపోయినట్టు అయితే మళ్ళీ స్పీడ్ అయ్యి స్టార్టింగ్లో ఎలా వచ్చేది అలా అయితే వస్తుంది. అందుకే ఇక్కడ కింద కనిపిస్తుంది కదా రీసెట్ సెట్టింగ్స్ అని చెప్పేసి, దీని అయితే ఒకసారి అయితే క్లిక్ చేసి చూడండి. ఇదైతే ఖచ్చితంగా వర్క్ అవ్వచ్చు నాకు తెలిసి. అందుకే ఒకసారి అయితే క్లిక్ చేయండి రీసెట్ని. క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ యువర్ పాస్వర్డ్ అని అవుతుంది. మీ మొబైల్ లాక్ స్క్రీన్ ఏం పెట్టుకున్నారో దాన్ని అయితే ఎంటర్ అయితే చేయండి. ఒకసారి అయితే రీసెట్ అవుతుంది మొత్తం. రీసెట్ అయిన తర్వాత మీ ఇంటర్నెట్ స్పీడ్ అనేది అయితే పెరుగుతుంది. అండ్ అలాగే ఇది సెకండ్ సెట్టింగ్ అన్నాను కదా. థర్డ్ సెట్టింగ్ కూడా వచ్చేసి మీ ఫోన్ డైలర్లో ఒక నెంబర్ని అయితే కాల్ చేస్తే కొన్ని సెట్టింగ్స్ అయితే వస్తాయి. ఆ సెట్టింగ్స్లో రీఫ్రెష్ అనేది ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే మీ నెట్వర్క్ సెట్టింగ్స్ అన్నీ రీఫ్రెష్ అవుతాయి. ఒకవేళ మీకు అది వర్క్ అవుతుందేమో అనేది అయితే చెప్పండి. నా ఫోన్లో అయితే అది వర్క్ అవ్వట్లేదు. ఆ నెంబర్ అయితే చెప్తాను మీకు. మీ ఫోన్లో డైల్ చేసి ఒకవేళ వర్క్ అవుతుందేమో అనేది అయితే చూడండి. నెంబర్ చెప్తాను అన్నాను కదా, దానికి మీ ఫోన్ డైలర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ *#4636* అనేది సెట్ చేసి కాల్ అయితే నొక్కండి. నొక్కిన తర్వాత కొన్ని సెట్టింగ్స్ వస్తే అందులో రీఫ్రెష్ అని ఒక ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే మీ కాల్ సెట్టింగ్స్ మీ నెట్వర్క్ సెట్టింగ్స్ అన్నీ రీఫ్రెష్ అయితే అవుతాయి. మీకు ఇందులో ఏ సెట్టింగ్ బాగా వర్క్ అయింది అనేది అయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ త్రీ సెట్టింగ్స్ చేసుకుంటే మీ ఇంటర్నెట్ స్పీడ్ అనేది అయితే పెరుగుతుంది. అండ్ అలాగే మన ఫోన్లో VPNs కూడా చాలా అయితే క్రియేట్ చేసాం ఇంటర్నెట్ స్పీడ్ని పెంచడం కోసం. అవి కూడా చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటే ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. హలో గైస్, మీరు కనుక ఆన్లైన్ వెబ్సైట్స్ నుంచి ఏమైనా ప్రొడక్ట్స్ అవి కొంటున్నట్టయితే వాటి ప్రైస్ కొంచెం ఎక్కువే ఉంటుంది. కొన్నిసార్లు ఫెస్టివల్స్ టైంలో అది ప్రొడక్ట్ ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గినప్పుడు ఆర్డర్ చేసుకుంటే మనకి తక్కువ ప్రైస్కి ఆ ప్రొడక్ట్స్ అనేది అయితే వస్తాయి. అలా తగ్గినప్పుడు అవి ఎలా తెలుస్తుంది అంటే మనకు ఒక టెలిగ్రామ్ అకౌంట్ ఉంది. ఆ టెలిగ్రామ్ అకౌంట్లో మీరు కనుక జాయిన్ అయినట్టయితే ప్రొడక్ట్ ప్రైస్ తగ్గినప్పుడే మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ జాయిన్ లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. ఏదైనా ప్రోడక్ట్ ప్రైస్ తగ్గింది అంటే వెంటనే మేము అక్కడ లింక్ అయితే సెండ్ చేస్తాం. మీరు అక్కడ నుంచి అయితే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. సో జాయిన్ అయితే అవ్వండి.